మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి. అధికార పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. మంత్రులు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయపరుస్తూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పలువురు నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార విపక్షాలు పోటాపోటీగా రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల ప్రజా అంశాలకు సంబంధించి మేము ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపడతాం. ఇంకా ఒకటో రెండో మిగిలి ఉండొచ్చు. తప్పకుండా విశేష బాధ్యత మాది. మేము అధికారంలో ఉన్నాం. మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినారు. మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం నడిపే బాధ్యత మాది. ఆ దిశలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఇటువంటి దశలో మాకు మీ యొక్క ఆశీర్వచనం కావాలి. ప్రభుత్వాన్ని ముందుకు నడుపు ప్రోత్సహిస్తూ మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించినారో అదేవిధంగా మున్సిపాలిటీ లోపల కూడా మరి ఆశీర్వదించండి ప్రజలను కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహుమతిగా ఇద్దామని పార్టీ శ్రేణులకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. మధిరలోని రెడ్డి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ వార్డు సమన్వయకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. పాలేరు నియోజకవర్గం ఎదులాపురంలో వైరాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు పడ్డాయో అక్కడ రెబల్స్ తో మాట్లాడి ఒకే అభ్యర్థిని నిలిపేలా ప్రయత్నం చేయాలన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని సరిగేసుకోవడానికి నిలబడాల్సింది మీరు, క్యాడర్ నాయకులు. మీరు నిలబడి పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా మనం ముందుకు పోవాలంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మేము మాట్లాడితే ఏమవుతుందో, మేము ముందుకు పోతే ఏమవుతుందో, రేపు మాకేమన్నా ఇబ్బంది అవుతుందో అంటే ఇబ్బంది అవుతుంది. మీ వార్డు మెంబర్లు ఓడిపోతారు, మీ చైర్మన్ ఓడిపోతాడు. మీరు ఎక్కడికి పోయినా కూడా మీకు ఏ పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. 48కి 48 మంది కార్పొరేటర్లు గెలిస్తే నల్గొండ అభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకువస్తారని మంత్రి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని మొదటి 4వ వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య వినూత్నంగా ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా దోశలు వేస్తూ, ఇస్త్రీ కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఓట్లను అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా కౌన్సిలర్ భూక్యా సరోజన టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడే హుస్నాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో గెలిచారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లి పురపాలక పరిధిలో 26 వార్డులు ఉండగా 12 వార్డుల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీకి దిగారు. వారందరికీ నిజామాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ బి ఫామ్లను అందించారు.